I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language. This is the 7th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 7వ సబ్బాతు బడి పాఠం. ఇంగ్లీష్లో ఇవ్వబడిన పాఠ్యాంశం ఏమిటంటే హెవెన్లీ సిటిజన్షిప్ అన్నారు. మన యొక్క భాషలో నేను దీన్ని పరలోకపు పౌరసత్వం అని తర్జుమా చేస్తున్నాను. ఈ విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి ప్రాముఖ్యంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుంచి 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థించకముందు మీకు అందరికి కూడా వందనాలు. నా కొరకు అనేక మంది మీలో ప్రార్థించారు. ప్రభు నన్ను క్షేమంగా గత ఆదివారం మధ్యాహ్నానికి రాజమండ్రికి తోడుకు వెళ్ళారు. అక్కడ కొంతమందిని దర్శించడానికి, మీలో అనేక మందిని కలుసుకోవటానికి ప్రభు కృపను అనుగ్రహించారు. మీలో అనేక మంది మేము క్రమంగా సబ్బాతు బడి పాఠాన్ని చూస్తున్నాం. ఇంకా చాలామంది చెప్పింది ఏంటంటే మీరు సబ్బాతు బడి పాఠంలో చెప్పారు ఈ వివాహానికి రాజమండ్రి వస్తున్నామని, కనుక మీరు వస్తున్నారని మాకు సబ్బాతు బడి పాఠం ద్వారా తెలిసింది అన్నారు. మీకు అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు ఆ యొక్క వివాహాన్ని ఇంజేటి కిషోరయ్య గారు, వారి యొక్క సతీమణి గారు మేరీ ప్రిసిల్లా గారి యొక్క మొదటి కుమారుడి యొక్క వివాహం గత సోమవారం జరిగింది. దానిలో ప్రభు ఎంతో కృప చూపించారు. మీలో అనేక మంది అక్కడికి వచ్చారు. మిమ్మల్ని కలుసుకోగలిగే ధన్యత కలిగింది. అక్కడ వాక్య పరిచర్య చేయడానికి కూడా ప్రభు కృప చూపించారు. మరి సెలవులు ఉండవు కనుక ఇటువంటి సమయంలో కారణం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క కాలేజీలు, యూనివర్సిటీలు, స్కూళ్ళు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కనుక 2 రోజులు సెలవు వేయటమే చాలా గగనం అయిపోయింది ఇక్కడున్న నాయకులకు. మరి 2వ పెళ్ళేమో 12వ తారీఖు అనగా నిన్న జరిగింది, గురువారం. కనుక అంతవరకు ఉండే అవకాశం కలగలేదు, వచ్చేసాను. వచ్చిన తర్వాత అనేకమైన చేయవలసిన పనులు ఉన్నవి. తర్వాత ఇక్కడ విద్యార్థులు కూడా వారికి కొన్ని పరీక్షల వలన అందుబాటులో దొరకలేదు నాకు. కనుక ఇవాళ కాస్త ఈ పాఠాన్ని ఆలస్యంగా చేస్తున్నాను. శుక్రవారం ఉదయం చేస్తున్నాను. వీలైతే మధ్యాహ్నం లోపల దీన్ని అప్లోడ్ చేస్తాను. దీన్ని మీరు గమనించి నన్ను మన్నించాలని, ఆదరించాలని మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ఈ పరిచర్య కొనసాగటానికి దేవుడు కృప చూపించేలాగా ప్రార్థిస్తూ ఉండండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 7వ పాఠంలో కొనసాగుదాం. పరలోకపు పౌరసత్వం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ యొక్క 7వ పాఠాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుంచి ఉన్న వాక్య భాగాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం వరకు ధ్యానించే కృపను మాకు దయచేయండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఈ వీడియోని ఇతరులతో ఎవరైతే ప్రభు పంచుకుంటున్నారో, వారు షేర్ చేస్తున్నారో, వారి యొక్క బంధుమిత్రులకు, తోటివారికి, తోటి పని వారికి ఎవరైతే ఈ యొక్క సహాయం చేస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించండి. నాకు సహకరిస్తున్న ఎవరి బిడ్డలను కూడా ప్రత్యేకంగా దీవించండి. మీరే మాతో మాట్లాడవలసిందని, మేము పరలోకపు పౌరసత్వాన్ని పొందటానికి మీ కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, పౌరసత్వం అనగా ఇంగ్లీష్లో సిటిజన్షిప్ అంటున్నాం. ఇది ఈ లోకంలో చాలా ప్రాముఖ్యమైనది. కారణం, ఈ పాపలోకంలో అన్ని దేశాలని సమంగా పరిగణించటం లేదు. కొన్ని దేశాలని ఎంతో ఉన్నతంగా, అనగా ఆ దేశ పౌరులు అయినట్లయితే వారికి ఎంతో గౌరవం మర్యాదలు ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు, కొన్ని దేశాలకు చెందిన వారిని అయితే వారిని చిన్న చూపు చూస్తున్నారు. చాలా చోట్ల ప్రాముఖ్యంగా మనం ఎక్కడికైనా సరే విదేశాలు వెళ్ళినట్లయితే ఆ యొక్క విమానాశ్రయంలో అక్కడ దిగిన తర్వాత అక్కడ ఉండే ఆ యొక్క సవాళ్ళు ఏమిటంటే, ఎవరైనా సరే ఒక ప్రాముఖ్యమైన దేశం, ఉదాహరణకు అమెరికా,
మనం యుఎస్ఏ అంటున్నాం కదా, ఆ దేశానికి సంబంధించిన పౌరులు అనుకోండి, అప్పుడు వారిని చూసేటప్పటికి, వారి పాస్పోర్ట్ చూసేటప్పటికి వారిని ఎక్కువ ప్రశ్నలు అడగట్లేదు, ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు, వారిని ఎంతో గౌరవప్రదంగా వారిని ముందుకు పంపించేస్తున్నారు. అదే కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న దేశాల నుంచి వస్తున్నారు. ఉదాహరణకు బంగ్లాదేశ్, లేకపోతే ఏదో భూటాను, లేకపోతే నేపాలు, లేకపోయినట్లయితే ఏదో చిన్న చిన్న ఆఫ్రికాలో ఉన్న చిన్న చిన్న దేశాలు, ఇలాంటివి ప్రాంతాల నుంచి వచ్చినట్లయితే ఆ పాస్పోర్ట్ని చూసి వారిని అనేకమైన ప్రశ్నలు వేస్తున్నారు. వారికి ఇవ్వాల్సిన ఆ యొక్క గౌరవ మర్యాదలు ఇవ్వటం లేదు. వారిని ఎంతో తక్కువగా చూస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. ఈ యొక్క తారతమ్యాలు ఈ పాపలోకంలో వచ్చేసాయి. కారణం, ఉదాహరణకి ఎవరికైనా సరే ఆ యొక్క అమెరికా దేశం యొక్క పౌరసత్వం ఉన్న, లేకపోతే బ్రిటన్ అంటున్నాం, ఆ దేశం పౌరసత్వం ఉన్న దాన్ని ఇంగ్లాండ్ కూడా అంటున్నాం మనం, లేదా జర్మనీ, ఇలాగా రకరకాల సంపన్న దేశాలు, ఆ దేశాలకు సంబంధించిన వారైతే వారికి చాలా గౌరవ మర్యాదలతో పెద్దపీట వేస్తున్నారు. వారిని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టకుండా ఆ విమానాశ్రయంలో వెంటనే వాళ్ళని బయటకు పంపించేస్తున్నారు. తక్కిన వారిని మీ బ్యాగ్ చెక్ చేయాలా, మీ దగ్గర ఏమున్నాయి, రకరకాల ప్రశ్నలతో కొన్ని సందర్భాల్లో వారి యొక్క ఆ సూట్ కేసులో ఉన్నవన్నీ కూడా బయటికి తీసి చూస్తున్నారు. అంటే ఇక్కడ మనం గుర్తిస్తున్నది ఏంటంటే, మనం ఏ దేశానికి చెందామో కొన్ని దేశాలకేమో ఎంతో వారు ప్రాధాన్యత ఇస్తున్నారు, కొన్ని దేశాలు అయితే చాలా చిన్న చూపు చూస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ పాపలోకంలో జరుగుతుంది. అయితే దేవుని బిడ్డలుగా మనము ఏ దేశానికి చెందినా సరే, మనం ఎంత చిన్న దేశానికి చెందినా, ఎంత తక్కువ దేశం, చిన్న దేశం అంటే ఆర్థికంగా వారు ఎంతో తక్కువగా ఉన్నట్లయితే ఆ దేశం వారిని చిన్న చూపు చూస్తున్నారు. అది చిన్న దేశం అయినా సరే, ఉదాహరణకి సింగపూర్ అనుకోండి, చిన్నదే, కానీ వారికి ఉన్న ఆర్థికంగా బలంగా ఉన్నారు, వారికి చక్కని సదుపాయాలు ఉన్నాయి కనుక వారిని ఎంతో ఎక్కువగా చూస్తున్నారు, గౌరవ మర్యాదలు ఇస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా మనం ఎక్కడికైనా ప్రయాణాలు చేసినప్పుడు, మన ప్రాంతంలోనే అటు ఇటు వెళ్ళామనుకోండి, దానివల్ల మనకి ఈ సమస్యలు ఎక్కువ తెలియదు. కనుక మనము ఏ దేశానికి చెందినా సరే మన పౌరసత్వం పరలోకంలో ఉన్నది. పరలోకపు పౌరులం మనం. కాను ఆ పరలోకపు పౌరసత్వం ఎలా వచ్చింది మనకి? యేసు ప్రభువు వలన. యేసు ప్రభుని ఎవరైతే రక్షకుడిగా అంగీకరించారో, ఆయన నామపేట ఎవరైతే బాప్తిసం పొందారో, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో ఎవరైతే జీవిస్తున్నారో వారందరినీ కూడా ప్రభువు రెండోసారి త్వరలో వస్తున్నారు, పరలోకం తీసుకువెళ్తారు. కనుక మనం పరలోకపు పౌరులం. మనకి ఇవ్వబడిన మూలవాక్యం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 పౌలు గారు అంటున్నారు, మీరు ప్రతి విషయంలో కూడా ప్రార్థిస్తూ, విజ్ఞాపన చేస్తూ, దేవునికి స్తుతులు చెల్లిస్తూ, మీ యొక్క విషయాలు, మీ యొక్క అవసరాలు దేవుని సన్నిధిలో చెప్పండి, అంటే ప్రార్థించండి అని చెప్పారు. ఈ విషయాన్ని మనం కొన్ని నిమిషాల్లో ఎక్కువగా లోతుగా తెలుసుకుందాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒక విషయాన్ని మనం గుర్తించాలా. అదేమిటంటే, పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:17 మీరు నా యొక్క సంతోషంలో మీరు పాలి భాగస్థులు అవ్వండి, నన్ను పోలి మీరు ఈ లోకంలో ముందుకు సాగండి. అనగా నా జీవిత పోలికలు, లేకపోతే నా జీవితంలో ఉన్న ఆ యొక్క మంచి విషయాలు, నేను ఏ రీతిగా జీవించానో ఆధ్యాత్మికంగా, ఆ యొక్క రీతిగా మీరు కూడా ఆధ్యాత్మికంగా ఈ లోకంలో జీవించండి. అప్పుడు మీరు పరలోకానికి పౌరసత్వం నిలబెట్టుకుంటారు అని పౌలు గారు చెప్తున్నారు. అయితే పౌలు గారు హెచ్చరిక కూడా చేశారు. అదేమిటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18-19 కూడా గమనించండి. అయితే ఈ లోకస్తులైనట్లయితే వారు ఏమనుకుంటున్నారు?
వారికి ఈ లోకమే ఇక ఏది కూడా వారికి పట్టడం లేదు. కారణం వారికి నిత్యజీవం, ఈ లోకం తర్వాత, ఈ మరణం తర్వాత మనకు నిత్యజీవం ఉన్నది, పరలోకం ఉన్నది అనే విషయాలు పట్టించుకోవట్లేదు. మనం గమనిస్తున్నాం, చాలామంది ఎక్కువ శాతం ఈ లోకం చాలు మనకి అనుకుంటున్నారు. అయితే వారు అనుకునేది ఏంటి? పౌలు గారు అంటున్నారు చూడండి, కడుపే వారి దేవుడు. కడుపే వారి దేవుడు అంటే ఏమిటి? మనం ఏం తిన్నాం, ఏం త్రాగాం, ఏం ధరించాం వాటినే చూస్తున్నారు. దాంతోపాటు వారికి ఇక అంతమేమిటి? ఇక నాశనమే. అనగా వారికి కావాల్సింది ఏంటంటే ఈ లోకంలో ఏం తిన్నాం, ఏం ధరించాం, ఏ గృహంలో ఉన్నాం, ఇవే చాలు అనుకుంటున్నట్టుగా వారి యొక్క జీవితాలు గడుస్తున్నాయి. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. అదేమిటంటే, మనం ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మనం ఏ దేశ పౌరులు అయినా సరే మనము ఆ దేశంలో ఉన్న నియమ నిబంధనలు, ప్రతి దేశానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, రూల్స్ అంటున్నాం ఇంగ్లీష్లో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటున్నాం. వాటిని మనం పాటించాలా. దాంతోపాటు మనము విశ్వాసపరులుగా, మంచి పౌరులుగా మనము మన యొక్క దేశానికి మనము సహాయం చేయాల. ప్రాముఖ్యంగా ఆ దేశంలో ఉన్న ఆ పన్నులు చెల్లించడం. మేము పరలోకపు పౌరులం కనుక ఈ యొక్క దేశంలో, లేకపోతే మనం ఉంటున్న ప్రాంతంలో, మన రాష్ట్రంలో, లేకపోతే మన గ్రామంలో నేను పన్ను చెల్లించక్కర్లేదు, నేను పరలోకపు పౌరుణ్ణి అనకూడదు. మనం పన్నులు చెల్లించాలా. మనము మంచి పౌరుడిగా ఇతరులకు మేలుకరంగా, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, వారు అన్యులైనా సరే. కనుకనే యేసు ప్రభువు వారు ఏం చెప్పారు ఈ లోకంలో ఉన్నప్పుడు? మత్తయి సువార్త 22:21 మీరు కైసరుకు ఇవ్వాల్సింది కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి. అనగా కైసర్ అంటే ఆ దేశం ఆ రోజుల్లో ఉన్న రాజు, రోమా చక్రవర్తిని కైసర్ అనేవారు. ఆయన కట్టవలసిన పన్ను మీరు కట్టేయండి, దాన్ని మానేయొద్దు. విశ్వాసులుగా మేము విశ్వాసులు, ప్రభువుని నమ్ముకున్నాం, మా యొక్క పౌరసత్వం పరలోకం కనుక మాకు అక్కర్లేదు, మేము కట్టం, మేము లోబడం అనొద్దు సుమా. మీరు ఖచ్చితంగా పన్నులు చెల్లించాలా. అయితే దేవునికి ఇవ్వాల్సింది అనగా దేవునికి ఇవ్వాల్సింది అంటే కానుకలు, దశంభాగాలు. దేవునిది దేవునికి ఇవ్వండి అంటున్నారు. అదే రీతిగా ఈ లోకంలో జీవించినంతకాలం నేను పరలోకపు పౌరుడు కనుక నాకు ఆ యొక్క ఓట్లలో వేయవసరం లేదు, ఓట్లలో నేను పాల్గొనక్కర్లేదు అని అనవద్దు. అక్కడ పోటీ చేసేవారు వారందరూ కూడా లోకస్తులేనండి, వారిలో మంచివారు ఒక్కరు కూడా లేరు, వారందరూ కూడా వారెంతో దుర్మార్గతలో కూరుకుపోయారు, వాళ్ళకి ఓటు వేయటం వల్ల ఏం ఉపయోగం అనేవారు కూడా చాలామంది ఉంటున్నారు. అయితే వారిలో కాస్త ఆ ఇద్దరిలో ఎవరైతే కాస్త మంచిగా పాలన చేయగలరు అనుకుంటారో వారికి మనం ఓటేయాలి. అయితే ప్రియ సోదరి సోదరులారా, కొన్ని సందర్భాల్లో ఈ ఓట్లు వేసేటప్పుడు చాలామంది ప్రలోభాలు పెడుతూ వారు ఏదో లంచాలు ఇస్తున్నారు, ఏదో ఇస్తున్నారు, డబ్బు ఇస్తున్నారు, మీరు ఓటు వేస్తే మా పార్టీకి ఇంత డబ్బు అంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, విశ్వాసులుగా మనము ఆ యొక్క శోధనలో పడిపోయి ఆ యొక్క 2 పార్టీలు 3 పార్టీలు వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసేసుకుంటున్నాం. ఒక్కరికే ఓటు వేయగలం, ఆ డబ్బులు ఇచ్చిన ముగ్గురికి ఓటు వేయలేం కదా. కొన్ని సందర్భాల్లో ఎవరికి ఓటు వేయకుండా మానేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. అది సరికాదు. మనం అలాంటి డబ్బులు తీసుకోవద్దు మనం. అయితే మంచివారు ఎవరో వారిద్దరిలో ఇద్దరు కూడా దుర్మార్గులేనండి, ఇద్దరు కూడా చెడ్డవారేనండి అనొచ్చు మనం. మీరు అన్నది కూడా రైటే నిజానికి. కానీ ఆ ఇద్దరిలో కాస్త మంచివారు ఎవరో వారిని ఎంపిక చేసి మనం ఓటు కూడా వేయాలి. కాన్వెంట్ కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఓటు వేయకపోయినట్లయితే వారికి ఆ ప్రాంతంలో వచ్చే, ఆ దేశంలో వచ్చే కొన్ని లాభాలు అవి ఇవ్వటం లేదు వారికి. కనుక మనము మంచి పౌరులుగా జీవించాలా, నమ్మకస్తులుగా జీవించాలా, ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే పౌలు గారు చెప్తున్న ఈ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, పౌలు గారికి 2 పౌరసత్వాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో దీన్ని డ్యూయల్ సిటిజన్షిప్ అంటున్నారు.
అనగా ఆయన యూదుడు కనుక ఆయనకి యూదా దేశంలో పౌరసత్వం ఉన్నది. రెండవదిగా ఆయన రోమీయుల ప్రాంతంలో పుట్టి పెరిగాడు కనుక రోమీయుల పౌరసత్వం కూడా ఆయనకు ఉన్నది. అప్పుడు ఫిలిప్పీ పట్టణంలో ఆయన సువార్త చేసినప్పుడు ఫిలిప్పీ నగరం కూడా రోమా రాజ్యంలోని ఒక అంతర్భాగం కనుక ఫిలిప్పీలందరూ కూడా రోమా ప్రభుత్వపు పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. ఫిలిప్పీ పట్టణంలో అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు గారిని శీలా గారిని దారుణంగా కొట్టేసి వారిని జైల్లో వేసేశారు. అప్పుడు ఉదయాన్నే ఆ కొట్టించిన ఆ న్యాయాధిపతి తక్కిన ఆ యొక్క నగరం యొక్క నాయకులు వారు వచ్చి వీళ్ళు ఏ తప్పు చేయలేదు, వాళ్ళు ఏదో వాళ్ళ మతం గురించి చెప్పుకుంటున్నారు, వాడిని విడిచిపెట్టేయండి, పంపేయండి అని జైలు అధికారి గారికి చెప్పారు. మనందరికీ తెలుసు అప్పుడు ఆ రాత్రి దేవుడు అద్భుతం చేసి భూకంపం రప్పించి దాని ద్వారా జైలు అధికారి కూడా విశ్వాస అయిపోయాడు ఆ రాత్రి వేళ. అప్పుడు జైలు అధికారి వచ్చి, అయ్యా ఆ యొక్క నగరం నాయకులందరూ వచ్చారు, మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు, ఈ పట్టణంలో ఉండకుండా వెళ్ళిపోమంటున్నారు, ఈ నగరంలో ఉండకుండా వెళ్ళిపోమంటున్నారు, మీరు వెళ్ళిపోండి, మీకు అనుమతి ఇచ్చేశారు, మీ మీద ఏ కేసు లేదట అన్నాడు. అప్పుడు పౌలు గారు అన్నారు, నన్ను ఎందుకు కొట్టారు నిన్న వాళ్ళు, నేను రోమా పౌరుడిని బహిరంగంగా ఎవరు కూడా కొట్టడానికి వీల్లేదు, ఏ నేరం లేకుండా వారిని కొట్టడానికి లేదు, బహిరంగంగా ఎవరిని కొట్టకూడదు, రోమా పౌరుడిని, నన్ను ఎందుకు కొట్టారు అన్నారు పౌలు గారు. ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో ఆ నగర నాయకులు వణికిపోయారు ఒక్కొక్కడు కూడా. ఈయన రోమా పౌరుడని వారికి తెలియదు, కానీ రోమా పౌరుడిని ఎవరు కూడా కొట్టకూడదు ఆ దినాల్లో. అయితే ప్రియ సోదరి సోదరులారా, కనుక పౌలు గారు ఇక్కడ ఆయన యొక్క పౌరసత్వానికి ఉన్న ఆ యొక్క అవకాశాలని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. అప్పుడు వారు ఎంతో బ్రతిమాలి పంపించేశారు అక్కడి నుంచి. మరొకటి కూడా పౌలు గారు చేశారు, ఆయన రోమా పౌరుడు కనుక ఆ దినాల్లో ప్రపంచంలో ఎక్కడికైనా సరే వారు ప్రయాణం చేయొచ్చు, ఎవరు కూడా అడ్డు పెట్టడానికి వీల్లేదు. కనుక పౌలు గారు అనేక ప్రాంతాలకి, ఈ రోజుల్లో మనం యూరప్ అంటున్నాం, ఇంగ్లీష్లో యూరప్ అంటున్నాం, మన భాషలో ఐరోపా అంటున్నాం, అక్కడ కనుక స్పెయిన్కి, ఇటలీకి, ఈ ప్రాంతాలన్నీ కూడా సువార్తకు వెళ్ళారు. మన ఆసియాలో అనేక ప్రాంతాలకు వెళ్ళారు. కనుక పౌలు గారికి ఉన్న ఆ యొక్క రోమా ప్రభుత్వపు పౌరసత్వం వలన దానికి ఉన్న ఆ పౌరసత్వం వలన, ఆ యొక్క రోమా పౌరసత్వం వలన వచ్చే ఆ లాభాలన్నిటిని కూడా ఆయన చక్కగా వాడుకున్నారు. మరొక విషయం కూడా, ఒట్టి యూదుడైనట్లయితే ఆ యూదా మత నాయకులే ఆయనకి ఏదో శిక్ష యెరూషలేములోనే వేసేసేవారు. ఈయన రోమా ప్రభుత్వపు పౌరసత్వం ఉన్నది కనుక రోమా ప్రభుత్వపు పౌరసత్వం ఉన్న వారిని ఎవరిని కూడా వారు తీర్పు తీర్చి చంపటానికి అవకాశం లేదు, వారికి శిక్ష వేయటానికి అవకాశం లేదు. అటువంటి మరణశిక్ష వేయాలంటే ఆ యొక్క రోమా చక్రవర్తి మాత్రమే వేయగలరు, రోమా చక్రవర్తి మాత్రమే ఆ యొక్క మరణశిక్ష వేయటానికి అర్హుడు. కనుకనే పౌలు గారిని రోమా నగరానికి కూడా తీసుకొచ్చారు. మనం అనుకుంటాం కాస్త ఇబ్బందికరమే రోమా నగరానికి ఆయన బందీగా వచ్చారని, కానీ ప్రభు దాన్ని ఆయన మహిమ కొరకు అక్కడ సువార్త ప్రకటించడానికి, అక్కడ ఉన్న విశ్వాసుల్ని ఆధ్యాత్మికంగా బలపరచడానికి ప్రభు రోమా నగరంలో కూడా పౌలు గారిని వాడుకున్నారు. ఆయన వీధి వీధికి వెళ్ళి ఆయన రోమా నగరం అంతా తిరిగి సువార్త చెప్పడానికి అవకాశం లేకపోయినా అక్కడ అనేక మంది యూదులు తక్కిన వారు కూడా వచ్చి ఆయన్ని దర్శించడానికి ఆయనకు అనుమతి ఉన్నది. కనుక ఆయన ఆ గృహంలోనే ఉండి గృహ నిర్బంధంలో సువార్త చేశారు. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఇవన్నీ కూడా అక్కడి నుంచే రాశారు. కనుక పౌలు గారు తనకున్న ఆ రోమా పౌరసత్వాన్ని ఎంతో చక్కగా ప్రభు మహిమ కొరకు వాడుకున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము పరలోకపు పౌరులు అయినప్పటికీ ఖచ్చితంగా మనకి ఈ లోకంలో జీవించినప్పుడు ఏ ప్రాంతంలో ఉంటున్నామో, ఏ దేశంలో ఉంటున్నామో ఆ దేశపు
నియమ నిబంధనలు మనం గౌరవిస్తూ వాటిని అనుసరిస్తూ ప్రభు మహిమ కొరకు జీవించాలా. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే అన్యులు అనుకుంటున్నారంట, ఏమని? తిను, త్రాగు, సుఖించు, రేపు మనకు మరణం వస్తుందేమో. అనగా మనకి ఏదో రోజు మరణం వస్తుంది కనుక ఉన్నంతకాలం తిను, తాగు, సుఖించు, తిను, త్రాగు, సుఖించు. ఇదే వారి నినాదం. వారు మంచిగా జీవిద్దాం, ఈ యొక్క జీవితం తర్వాత మనకి పరలోకం ఉన్నది, నిత్యజీవం ఉన్నది అనే విషయాన్నే పట్టించుకోవట్లేదు లోకస్తులు. ఎక్కువ మంది ఇదే విధానంలో ఈ కడవరకాల చివరి దినాల్లో కూడా జీవిస్తున్నారు. పరలోకం, నిత్యజీవం అనుకో, అది ఎక్కడుంది, నువ్వు చూసొచ్చావా అని మనల్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, అలాంటి వారు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అయితే మన గురి ఏమిటంటే పరలోకం. కనుక పరలోకపు పౌరులుగా మనం ప్రభువుకు మహిమకరమైన జీవితాలు జీవించాలా. ప్రభు వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో మనం జీవించాలా. ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ మనం ఏ దేశంలో ఉంటున్నామో ఆ దేశపు నియమ నిబంధనలను కూడా మనం అనుసరించాలా. అప్పుడు మనకి క్షేమం కలుగుతుంది. మరొక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుందాం. అదేంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు వారిని ఆదేశించారు. ఏమని? మీరు నా సంతోషంలో పాలిభాగస్తులై మీరు ఆ సంతోషంలో నిలిచి ఉండండి. ఇది సైనికులకి ఇచ్చే ఒక ఆజ్ఞ అన్నమాట. మీరు స్థిరంగా నిలిచి ఉండండి ఇక్కడ అని సైనికులకి ఇచ్చే ఆజ్ఞ లాంటి మాట రాశారు ఆ యొక్క మూల భాషలో, గ్రీకులో. మీరు నిలిచి ఉండండి అనగా ఒక సైన్యాధ్యక్షుడు ఆ సైన్యానికి మీరు ఇక్కడే ఉండండి అన్నట్లయితే వారు ఒక్క అడుగు కూడా కదలరు, అక్కడే ఉంటారు ఆయన చెప్పే వరకు. అలాగే పౌలు గారు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక సంతోషంలో, నా ఆధ్యాత్మిక ఆనందం నాకు ఎలా ఉన్నదో దానిలో మీరు కూడా నిలిచి ఉండండి అని పౌలు గారు వారికి ఆదేశం చేశారు. కనుక మనం కూడా ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక సంతోషంలో, దేవుని యొక్క ఆజ్ఞలలో, దేవుని యొక్క వాక్యంలో మనం స్థిరంగా నిలిచి ఉందాం. మరొక విషయం ఏంటంటే పౌలు గారు చెప్తున్నది, మీరు ఆనందించండి అంటున్నారు. ఎల్లప్పుడూ ఆనందించండి అంటున్నారు. అయితే ఈ లోకంలో ఆనందించడం అంటే ప్రజలు అనుకునేది తినటం, త్రాగటం, నాట్యాలు చేయటం అదే అనుకుంటున్నారు. లోకస్తులు ఏమనుకుంటున్నారు? మందేసేయాల, మందేస్తే చిందేసేయాల, దాంతోపాటు విందు ఉండాల. సో మందు, చిందు, విందు అంటున్నారు వాళ్ళు, లోకస్తులు సుమా. అయితే ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క ఆనందం ఎవరిలో? యేసు ప్రభువులో. యేసు ప్రభువులో మనం ఆనందించాలా, యేసు ప్రభువులో జీవించాలి. కారణం ఏంటి? దేనికి మనం సంతోషించాలా? దేనికి సంతోషించాలంటే యేసు ప్రభు వారు మన సృష్టికర్త. యేసు ప్రభు వారు మనల్ని అనుదినం కూడా పోషిస్తున్నారు. వారు మంచివారైనా చెడ్డవారైనా వారికి ఆయన వర్షాన్ని అనుగ్రహిస్తున్నారు. ఆ వర్షాల ద్వారా పాడి పంటలు వస్తున్నాయి. అలాగే మంచివారైనా చెడ్డవారైనా సరే అందరి మీద కూడా ఆయన వెలిగిస్తున్నారు. పొట్టి మంచివారికే వెలుగు వచ్చి దుర్మార్గులందరికీ కూడా కటిక చీకటిగా ఉండదు కదా. అందరికి కూడా వెలిగిస్తున్నారు, అందరికి కూడా అన్ని అవసరాలు కూడా తీరుస్తున్నారు. దానితో పాటు ఆయన ఎవరైతే నమ్ముకుంటున్నారో వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. దాంతోపాటు మనకి కావాల్సిన ఆ యొక్క ఆరోగ్యాన్ని, మనకు కావాల్సిన ఆ యొక్క మంచి సహవాసాన్ని, అవన్నిటిని కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. కనుక ప్రభువులో మనం ఆనందించాలా. కనుక నేను ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి గమనించండి. దానిలో మీ యొక్క క్రైస్తవ జీవితాన్ని ఇతరులకు మీరు తెలియచేయండి. అనగా మనలో ఉన్న ఆ క్రైస్తవ లక్షణాలు, మనలో ఉన్న ఆ ఆధ్యాత్మిక లక్షణాలు ఇతరులు గుర్తించేలాగా మనం మన సమాజంలో జీవించాలి. వారు మన చుట్టూ ఉన్నవారు అన్యులైనప్పటికీ, మన ప్రాంతంలో ఎక్కువ మంది అన్యులు ఉన్నప్పటికీ వారు కూడా గుర్తించేలాగా, వీరు మనకులాగా చెడు అలవాట్లు వీరికి లేవు, తినటం, త్రాగటం ఇలాంటి అలవాట్లు వీరికి లేవు, వీరు మంచివారు, వీరెంతో నమ్మకస్తులు, వీరు నిజాయితీ పరులు అన్నట్లుగా
వారు జీవించి వారు అన్యులు కూడా మనల్ని గుర్తించేలాగా మన ప్రవర్తన ఉండాలి. కనుకనే యేసుప్రభువు వారు ఏమన్నారు ఈ లోకంలో ఉన్నప్పుడు? మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యేసుప్రభు లోకానికి అంతటికి కూడా వెలుగు. కనుక మనలో ఉన్న ఆ యేసుప్రభు యొక్క వెలుగు ఇతరులకు ప్రకాశించేలాగా, ఇతరులు గుర్తించేలాగా, ఇతరులు దాన్ని గమనించేలాగా మన జీవితాలు, మన యొక్క ప్రవర్తన ఉండాలి. అంతేగాని లోకస్తులాగే మనం కూడా తింటూ త్రాగుతూ వారు చెప్పినట్లుగానే అబద్ధాలు చెబుతూ వారు చేస్తున్నట్లుగానే ఆ యొక్క చెడ్డ పనులు చేసినట్లయితే మనకి లోకస్తులకి ఇక ఏ భేదము కూడా ఉండదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు కుమారులుగా కుమార్తెలుగా మన యొక్క అనుదిన జీవితం, మన ప్రవర్తన ప్రభువుకు మహిమకరంగా ఉండాలా. ప్రభువారు ఏమన్నారు? మత్తయి సువార్త 6:25-34 వరకు ఉన్న వాక్య భాగాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. ప్రభువారు అన్నారు, మీరు దేని గురించి కూడా చింతించొద్దు. నేను ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించాలా అనే విషయాల్లో నీవు ఏ విధంగా కూడా చింతించొద్దు. ఇంగ్లీష్లో వరీ అంటున్నాం కదా, ఆ విధంగా మనం చింతించిన అవసరం లేదు. కారణం ఏంటి? చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పంటను కూర్చుకోవు, కానీ అనుదినం కూడా పరలోకపు తండ్రి వాటికి ఏ లోటు లేకుండా ఆహారం దయచేస్తున్నారు. అనగా ఏ దినాన్ని కూడా ఆ పక్షులు ఈ దినాన్ని వెళ్ళాం, ఏమీ నాకు దొరకలేదు, ఏమీ కూడా ఆహారం దొరకలేదు, నేను పస్తున్నాను అని ఏ పక్షి కూడా అన్నదు. కారణం వాటికి కావలసిన అనుదిన ఆహారాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నారు. అయితే మానవులుగా మనకు కూడా ప్రభు వారు ఏమంటున్నారు చూడండి, విశ్వాసులుగా మత్తయి సువార్త 6:33 ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెదకండి, తర్వాత సమస్తము మీకు సమకూడి జరుగుతాయి. ఈ లోకంలో మనకున్న ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం చేయవలసింది ఏంటంటే, దేవుని బిడ్డలుగా ఆయన నీతిని రాజ్యాన్ని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలంటే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన వాక్యానికి, ఆయన యొక్క నీతికి, ఆయన రాజ్యానికి. అప్పుడు మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తారు. దానికే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 మీ ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తారని పౌలు గారు భరోసా ఇస్తున్నారు ఆ యొక్క ఫిలిప్పీ సంఘస్థులకు. అదే భరోసా మనందరికీ కూడా. అయితే చూడండి, మత్తయి సువార్త 6:34 మత్తయి సువార్త 6:34 మీరు దేనికి కూడా రేపు ఏం జరగబోతుందనే విషయాన్ని ఆలోచిస్తూ చింతించవద్దు. రేపుడు కావాల్సిన విషయాలన్నీ కూడా ప్రభు చూసుకుంటారు. అనగా మనము రేపు ఆయన చూసుకుంటారు కనుక మనం చదవక్కర్లేదు, మనం చదువులు అవసరం లేదు, ఉద్యోగాలు అవసరం లేదు, వ్యాపారాలు అవసరం లేదు, వ్యవసాయాలు అవసరం లేదు అనుకోవద్దు సుమా. మనం 6 దినాలు కష్టపడి పనిచేయమన్నారు ప్రభువారు. అయితే కొంతమంది ఏమిటంటే వారు ఎక్కువగా ఆలోచిస్తూ చింతిస్తున్నారు, ఇది ఏమవుతుందో, ఇదేం జరుగుతుందో అని భయపడుతున్నారు. కనుకనే మనకి వాక్యం ఏం చెప్పబడ్డది? 1 పేతురు 5:7 నీకున్న భారం అంతా, నీకున్న చింతలన్నీ నా మీద వేయండి, నేను వాటిని చూసుకుంటానన్నారు ప్రభువారు. అది మనం చేయాలి ప్రియ సోదరి సోదరులారా. అయితే పౌలు గారు మనకు చెప్తున్నది ఏంటంటే, ఈ యొక్క కొన్ని విషయాలు వారి దృష్టికి మరలా జ్ఞాపకానికి తెచ్చారు పౌలు గారు. అదేమిటంటే దేవుని యొక్క శాంతి మనందరినీ కూడా, మనకి ఆ జ్ఞానోదయాన్ని కలగజేసేది దేవుని యొక్క శాంతి. యేసుప్రభువు వారు ఏమన్నారు లోకంలో ఉన్నప్పుడు? యోహాను సువార్త 14:27 నా శాంతిని మీకు ఇస్తున్నాను. ఇంగ్లీష్లో ఐఎమ్ గివింగ్ మై పీస్ టు యూ అన్నారు ప్రభువారు. అనగా ఆయన శాంతి మనలో ఉంటుంది. అనగా మనలో అంటే మన యొక్క మనస్సుల్లో. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువారు సమాధానానికి, అనగా శాంతి సమాధానానికి ఆయన రాజు. యెషయా గ్రంథం 9:6 ఆయన సమాధానకర్త. ఇంగ్లీష్లో ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నారంటే శాంతి సమాధానానికి రాజు అయిన. కనుక యేసు ప్రభువుని నమ్ముకున్నట్లయితే మన యొక్క జీవితాలు శాంతి సమాధానంతో నిండి ఉంటాయి. కనుక ఆ శాంతి సమాధానం ప్రభువులో ఉన్నట్లయితే, ఆయన వాక్యంలో ఉన్నట్లయితే, ఆయన యొక్క ఆజ్ఞల్లో మనం నిలిచి ఉన్నట్లయితే
ఆయన యొక్క శాంతి సమాధానం మన జీవితాల్లో నిలిచి ఉంటుంది. ఇక దాన్ని ఎవ్వరూ కూడా తొలగించలేరు. అయితే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలను కూడా గమనించండి. మనము మన యొక్క జీవితాల్లో మనం కోరుకోవాల్సింది ఏమిటంటే, ఆ యొక్క ఏదైతే మంచి ఉన్నదో, ఏదైతే దైవ సంబంధమైన విషయాలు ఉన్నాయో, ఏవైతే పరిశుద్ధమైనవో, ఏవైతే మంచివో వాటిని మనం అనుసరించాలా. ఎప్పుడైతే యెషయా గ్రంథం 26 వచనంలో ఎప్పుడైతే మనము దేవునిలో నిలకడగా ఉన్నామో, మన మనసును దేవునిలో మనము నిలిచి ఉంచామో, మన మనసును, దీన్ని ఇంగ్లీష్లో మైండ్ అంటున్నాం, అప్పుడు దేవుడు మనకేమిస్తారు? శాంతి సమాధానాన్ని ఇస్తారు. కనుక పౌలు గారు వీరికి చెప్పినది ఏంటంటే, ఏదైతే మంచి ఉన్నదో ఆ మంచిని మీరు అనుసరించాల. అంటే నిజమైనదో, ఎంతో నమ్మకత్వంగా ఉండే పని ఉన్నదో దానిని మనం చెయ్యాల. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యంలో మనం నిలిచి ఉన్నట్లయితే, దేవుణ్ణి మనం అనుసరించినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తారు. మరొక విషయాన్ని కూడా పౌలు గారు వారికి బోధించారు. అదేమిటంటే, మీకున్న దానిలో మీరు తృప్తి పడండి. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమస్యలు మనం మానసిక రోగాలు కొన్ని తెచ్చుకుంటున్నాం. దేనివలన? నాకు అది లేదు, ఇది లేదు. మనం ఎప్పుడు కూడా ఎవరితో పోల్చుకుంటాం? బాగా ఉన్నవారితో, ధనికులతో పోల్చుకొని, నాకు ఈ మంచి గృహం లేదు, మంచి వాహనం లేదు, మంచి సరుకులు లేవు అన్నట్టుగా పోల్చుకుంటాం. అయితే మనం చేయకుండా ఉంటున్నది ఏంటంటే, మన సమాజంలో ఉన్న మనకంటే తక్కువగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. చాలామంది రెక్కాడితే కానీ డొక్కాడని వారు ఉన్నారు. అటువంటి వారితో పోల్చుకుని దేవుడు నాకు ఎంత కృప చూపించారు, నాకు వారి మీద నేను ఎన్నో రెట్లు, వారికంటే నేను ఎన్నో రెట్లు నేను ఆశీర్వదించబడ్డాను, ప్రభువుని నమ్ముకున్నాను కనుక అని మనకి దేవుడిచ్చిన ఆ యొక్క ప్రతి విషయాన్ని బట్టి మనం తృప్తి చెందినట్లయితే అది మనకు ఎంతో మేలు. నాకు ఎప్పుడు లేదు లేదు లేదన్నట్టుగా మనం చింతించినట్లయితే మనల్ని ఆ చింత ఏం చేస్తుంది? చిత్తు చేసేస్తుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది. ఏంటంటే, ఆ యొక్క చింతించటాన్ని, బాధపడటాన్ని ఇంగ్లీష్లో వర్రీ అంటున్నాం. ఇంగ్లీష్లో సామెత ఏంటంటే, వర్రీ విల్ బర్రీ యు అన్నారు. అంటే మనం ఆ చింతించినట్లయితే ఆ యొక్క చింత మనల్ని చిత్తు చేసేస్తుంది, అంటే మనల్ని చంపేస్తుంది అనమాట. కనుక దేని విషయంలో కూడా చింతపడవద్దు, దేవుని మీద ఆధారపడదాం, ప్రభు మనకు మేలు చేస్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-14 వరకు ఉన్న వాక్య భాగాన్ని చూడండి. పౌలు గారు అంటున్నారు, నాకు తెలుసు ఆకలిగా ఉన్నప్పుడు ఎలాగ నేను జీవించాలో. అంటే ఏమీ కూడా లేదు తినటానికి. ఆ దినాన్ని కూడా ఆకలితో ఉన్నప్పటికీ నేను దేవుణ్ణి నిందించలేదు, దూషించలేదు, దేవుని ప్రశ్నించలేదు. కొన్ని సందర్భాల్లో ఎంతో నాకు ఆహారం ఉన్నది తినటానికి, ఆ దినాన్ని నేను పొంగిపోలేదు. అనగా లేనప్పుడు కుంగిపోలేదు, ఉన్నప్పుడు పొంగిపోలేదు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలా. మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని లోట్లు వస్తున్నాయి మన జీవితంలో. ఆ లోటు వచ్చినప్పుడు మనం కృంగిపోవద్దు. మనకి కలిగి ఉన్నప్పుడు మనం పొంగిపోవద్దు. పాలు పొంగిపోయినట్లుగా. పొంగిపోతే ఏమవుతుంది? పొయ్యిలో పడిపోతున్నాయి పాలు. అలాగా మనం ప్రతి విషయంలో కూడా మనము బ్యాలెన్స్డ్ అంటున్నాం ఇంగ్లీష్లో. అంటే సమతుల్యంగా ఉండాలి మనం. అంటే ప్రతి విషయంలో కూడా మనం లేమరికంలో, ఉన్నత స్థితిలో కూడా మనము అన్నిటిలో కూడా అడ్జస్ట్మెంట్ అంటున్నాం ఇంగ్లీష్లో. అనగా ప్రతి దానిలో కూడా మనం ఆ విషయాలకు మనం అలవాటు చేసుకుని దాని ప్రకారంగా జీవించాలి. కనుక పౌలు గారి యొక్క జీవితం ఎంత ఆదర్శవంతంగా ఉందో చూడండి. నాకు ఉన్న దానిలోనే నేను తృప్తి పడుతున్నాను, మీరు కూడా తృప్తి పడండి అంటున్నారు పౌలు గారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఆఖరి భాగం చూడండి. మీరు ప్రతి విషయంలో కూడా ఉన్నదానిలోనే తృప్తి పడినట్లయితే ప్రభు ఎంతో మిమ్మల్ని ఇంకా అధికంగా దీవిస్తారు. అంతేగాని ఇప్పుడు కూడా నేను ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, నాకు ఇంకా కోరుకున్న అవసరాలన్నీ తీరటం లేదు, నేను ఇంకా పైకి రాలేదు ఆర్థికంగా,
నేను ఇంకా దీవించబడలేదు అన్నట్టుగా చాలాసార్లు మనం ప్రశ్నించుకుంటున్నాం. అయితే ఆ విధంగా మనలో ఆ యొక్క తృప్తి లేకపోయినట్లయితే సాతానుడు ఏం చేస్తాడు? మనలో ఆ యొక్క శోధన తెచ్చేస్తాడు. ఏ శోధన? నువ్వు దేవుడు నమ్ముకున్నావు కనుక ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు అనుకున్నావు, అవి ఇవ్వట్లేదు ఆయన ఎందుకు ఇస్తాడు? నీ మాట వింటలేదు లేకపోతే నీలో ఏదో లోపం ఉన్నది కనుక ఇదిగో ఈ దొంగతనం చేసినట్లయితే నీకు నీ అవసరాలన్నీ తీరిపోతాయి. లేదా నీకు ఫోన్ లేదు, ఆ ప్రక్క వారిది ఎవరిదో ఆ ఫోన్ దొంగిలించు, లేదా కాస్త డబ్బు దొంగిలించు, లేకపోయినట్లయితే ఆ యొక్క పొరుగు వారితో వ్యభిచరించు. ఈ రీతిగా సాతాను మనల్ని ఆ యొక్క శోధనలోకి పాపంలోనికి నెట్టివేస్తున్నాడు. ఎప్పుడైతే మనకున్న దానిలో తృప్తి లేదో, మనకున్న గణాంకాలు ఏంటంటే చాలా సందర్భాల్లో వివాహమైన వారు కూడా ఆయనకు భార్య ఉన్నది, లేకపోతే ఆవిడకి భర్త ఉన్నారు, వారు కూడా వారికి అవకాశం వచ్చినప్పుడు వ్యభిచారంలో ఎవరితో పాల్గొంటున్నారు. అయితే మనం అనుకోవచ్చు వారికి ఆ వ్యక్తికి భర్త ఉన్నాడు, లేదా ఆ వ్యక్తికి భార్య ఉన్నది, అయితే ఎందుకు చేస్తున్నారు ఇటువంటి పనులు అనే ప్రశ్న మనకు వస్తుంది. అయితే చూడండి, సాతాను వారందరినీ కూడా ఈ యొక్క విషయంలో వారిని బందీలుగా చేసేస్తాడు. ఏ విషయంలో? వారికి కలిగిన దానితో తృప్తి లేదు. మన భాషలో అంటాం కదా, పొరుగింటి పొల్లకూర రుచి అంటారు. వారికి ఏది ఉన్నా సరే అది బాగున్నది అనుకుంటాం మనం. ఒక వ్యక్తి అయినా, ఒక విషయమైనా, ఒక కూరగాయలైనా, ఏదైనా సరే ఆ పొరుగు వారిది కావాలి మనం అనుకుంటాం. దీనివల్ల ఎంతో ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. కనుక పౌలు గారు వీరికి ఈ యొక్క విశ్వాసులకు అదే మనందరికి కూడా వర్తిస్తుంది. కలిగిన దానితో తృప్తిపడు, ఇంకా నీకు కావాలంటే ప్రభువుని అడుగు, ప్రభువా ఇది నాకు దయచేయండి నేను. అంతేగాని మనము అక్రమ పద్ధతులకు మనము వెళ్ళకూడదు. అక్రమంగా అనగా దేవునికి విరుద్ధం అయిన విషయాలు దేనికి కూడా మనం వెళ్ళకూడదు. అయితే పౌలు గారు అంటున్నారు, ఎంత చక్కగా చెప్పారు చూడండి, నా యొక్క అవసరాల నిమిత్తం మీరెంతో నాకు సహకారం చేసి మీరు డబ్బు పంపించారు, ఎపోఫ్రోడిస్ ద్వారా డబ్బు పంపించారు, అవన్నీ కూడా నాకు అందాయి. అయితే అవి కావాలని కోరుకోవటం లేదు. నేను ఈ యొక్క చెట్టును వేశాను, ఆ చెట్టు యొక్క ఫలాలు కోరుకోవట్లేదు. నేను చెట్టు వేయటం అంటే ఈ సంఘాన్ని నేను స్థాపించాను, మీ సంఘం ద్వారా నేను పోషించబడాలని కోరుకోవటం లేదు నేను. అయినప్పటికీ ఇతర సంఘాల వారు నాకు ఇతర సంఘాల వారు ఎవరు సహాయం చేయకపోయినప్పటికీ ఈ ఫిలిప్పీ సంఘం వారు నాకు ఆపదలో ఉన్నప్పుడు నాకు సహాయం చేశారు, నా అవసరాలు తీర్చారు. అయితే నేను దాన్ని ఎందుకు అంగీకరించానంటే ఈ విధంగా మీ యొక్క ఫలం, మీరు చేసిన ఆ దాతృత్వం, మీరు చేసిన ఆ యొక్క సమర్పణ దేవుని సన్నిధిలో ఒక ఇంపైన ధూపంగా దేవుని సన్నిధికి వెళ్తుంది. దేవుని సన్నిధిలో పరలోకంలో మీ యొక్క ఫలితం, మీ యొక్క ఫలాలు దేవుని సన్నిధిలో అవి వ్రాయబడతాయి అన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:17 గమనించండి. ఈ విషయాన్ని మనం కూడా గుర్తించాలి ప్రియ సోదరి సోదరులారా. మనం కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. దేవుని సేవ చేస్తున్న వారికి మీరిచ్చే కానుకలు దశంభాగాలు కాకుండా దేవుని పరిచర్య చేస్తున్న వారికి, దేవుని పరిచర్య కొరకు, లేకపోతే ఉద్యోగ సభల కొరకు, ఆ మందిరం నిర్మాణం కొరకు, లేకపోతే ఆ మందిరానికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి నీవిచ్చే ఆ కానుకలు దశంభాగాలు కాకుండా కాస్త ఎక్కువగా మనం చేయగలిగినట్లయితే, ఎవరిచ్చారు మనకున్న డబ్బంతా? ప్రభు ఇచ్చిందే. అయితే ఆయన మహిమ కొరకు కాస్త ఎక్కువగా చేసినట్లయితే అది కూడా మీరు చేసిన ఆ యొక్క సమర్పణ ఒక బలియాగంలాగా, దేవుని సన్నిధికి ఒక ఇంపైన ధూపంలాగా, ఇంగ్లీష్లో ఇన్సెన్స్ ఆఫరింగ్ అంటున్నారు, సాక్రిఫైస్ ఆఫ్ ఇన్సెన్స్ ఆఫరింగ్. అలాగా ఇంపైన ధూపంగా దేవుని సన్నిధికి చేరుతుంది, పరలోకంలో అది వ్రాయబడుతుంది. ఎంత గొప్ప ధన్యత వచ్చేసింది చూడండి. కనుకనే పౌలు గారు అంటున్నారు, కనుక మీరు ఈ రీతిగా నా కొరకు, నా యొక్క అవసరాల కొరకు సహాయం చేశారు కనుక మీ ఫలితం ఎంతో అధికంగా ఉంటుంది పరలోకంలో. దానితో పాటు ప్రభు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తారు. కారణం వారికున్న కొన్ని అవసరాలను, డబ్బు ఎవరికి చేయదు, అందరికీ డబ్బు అవసరమే. అయితే వారికున్న అవసరాల్లో
కొన్ని అవసరాలని ఒక ప్రక్కన పెట్టి మనం ఈ యొక్క పరిచర్య కొరకు సహాయం చేద్దాం, పౌలు గారికి సహాయం చేద్దాం అన్నట్లుగా వారు చేశారు. కనుక ప్రియ సోదరులారా, అన్యజనులు ఏమనుకుంటున్నారు? ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనంలో వారు తిను త్రాగు సుఖించు, రేపొద్దున మనం చనిపోతాం అని వారు అనుకుంటున్నారు. అయితే ప్రియ సోదరులారా, మనం అనుకోవాల్సింది ఏమిటంటే ఖచ్చితంగా మనం ఆహారం తినాలా, మంచినీరు త్రాగాల, వస్త్రాలు ధరించాలా. మన అవసరాలను కూడా ప్రభు తీరుస్తున్నారు, ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో. అయితే ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. అదేమిటంటే ప్రతి కోరికను తీరుస్తాననలేదు ఆయన, ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నారు. అవసరాలు ఏంటి? మనకి ఆహారం అవసరం, మంచినీరు అవసరం, వస్త్రం అవసరం, ఉండటానికి ఒక వసతి అవసరం, అవన్నీ కూడా ప్రభు ఇస్తానన్నారు. అయితే చాలాసార్లు మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే విశ్వాసులుగా మన కోరికలు తీరలేదని, నేను ఇది చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, అందరిలాగా కాకుండా ప్రతి వారం కూడా ఆలయానికి వెళ్తున్నాను, ఆరాధిస్తున్నాను, నాకు దేవుడు ఈ కోరిక తీర్చలేదు. కోరికల కొరకే మనం చాలాసార్లు ప్రోకలాడుతున్నాం. అయితే మన కోరిక ఏమై ఉండాలంటే పరలోకం నాకు కావాలి, నిత్య జీవం కావాలా అని మనం కోరుకోవాలా. అలా చేసినట్లయితే ప్రభువారు త్వరలో వస్తున్నారు, రెండోసారి మనల్ని పరలోకం తీసుకెళ్తారు. యుగాలు జీవిస్తాం. ఇక మట్టి శరీరం పోయి మహిమ శరీరం మనకు వచ్చేస్తుంది. ఎంత గొప్ప ధన్యతో చూడండి. ఈ యొక్క మట్టి శరీరాలన్నీ కూడా మహిమ శరీరాలు అయిపోతాయి. సమయం ఉన్నప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఆఖరి భాగాన్ని చదువు చూడండి. ప్రభు త్వరగా వచ్చినప్పుడు ఈ మట్టి దేహాలన్నీ కూడా మహిమ శరీరాలు అయిపోతాయి. కలకాలం ఆయనతో జీవిస్తాం. ఎంత గొప్ప ధన్యత వచ్చేస్తుందో చూడండి. ఎప్పుడు ప్రభువులో నిలిచి ఉండి ప్రభువులో మనం ఆనందిస్తూ, అనేకమైన సవాళ్ళు వస్తాయి మానవులుగా. సాతాను అనేకమైన చిక్కులు తెస్తాడు, సవాళ్ళు తెస్తాడు, శోధన తెస్తాడు. ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో ప్రభువు మీద దృష్టి పెట్టినట్లయితే, ప్రభువునే చూస్తూ ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్ర ముందుకు కొనసాగినట్లయితే ప్రభు మనకు జయమిస్తారు, ఆశీర్వదిస్తారు. త్వరలో ప్రభు వచ్చినప్పుడు పరలోకం తీసుకెళ్తారు. అది నీ నిర్ణయమైనట్లయితే ప్రియ సోదరుడా, నాతో ఏకీవించండి. ప్రార్థించి యొక్క 7వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలను మీరు దీవించి ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని కూడా ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అనేక విషయాలు ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో నేర్చుకున్నాం ప్రభా. మీ ప్రత్యేకమైన కృపా సన్నిధి మాతో ఉంచి మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా, పరలోకపు పౌరులుగా మేము ఈ లోకంలో జీవించడానికి, మీకు మహిమ తేవటానికి కృపను మాకు అనుగ్రహించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఇక వీడియోని ఇతరులతో ఎవరైతే పంచుకుంటున్నారో వారందరినీ దీవించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.